హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి చేపలక్కని. మీరంతా ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారు. మన స్కూల్కి అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి తీసుకోండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియోకి తెలిపాలండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకు అక్కడ ఒడిశా నుంచి అయితే మనకు కొత్త వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఇప్పుడు అయితే ఏంటంటే మనకు మా సైడ్ ఏంటంటే వాళ్ళు చూపించే గింజలు అయితే మా సైడ్ పండవండి. ఆ పంటలే లేవు, అసలు ఆ పంటలు లేవు, ఆ గింజలు అసలు ఆ పైరు అనేది మా సైడ్ అనేది పండదండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీకు నేను ఆ గింజలు చూసిన తర్వాత చాలా వరకు అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే చాలా వరకు అయితే చూశానండి. ఆ గింజలను నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత నాకు అర్థమైందండి ఆ గింజలు. వాళ్ళు కూడా నాకు గింజలని చెప్పారు. అక్క మేము ఈరోజైతే గింజలు మీకు చూడండి ఫ్రెండ్స్. మా ఆయన అయితే అదేంది నా కొడుకు తాటి చెట్లు ఎక్కి తాటిమని అనుకుంటున్నాడండి. కాదండి, టెంకాయ చెట్టు, కొబ్బరి బాండం చెట్టు ఎక్కి కొబ్బరి బాండలు అయితే కొడుతున్నాడండి. ఇలాగైతే సింపుల్గా అయితే కొట్టుకోవచ్చండి. ఇక్కడైతే సారువులు అయితే మిక్చర్ కూడా అయితే పెట్టారండి. మనకు చాలా వరకు అయితే ఇట్లా ఇబ్బంది పడకుండా, చెట్టు పాకకుండా అయితే మిషన్ అయితే పెట్టారు. మిషన్ ఎక్కి కొట్టుకోవడమే పాడే గోల కింద. మా మామ అయితే దాంట్లో నీళ్ళు ఉండేవి లేవా, అంత సన్నగా ఉండే టెంకాయలు అని అంటున్నాడు. అంటే ఇంక కొబ్బరి బొండం కొట్టి కిందేస్తే చాలుగా, పైన మనిషి కిందికి దిగినడా లేదా అయినా అనవసరంగా. ఇంద్రాలు సీన్ అయితే మా అన్న అయితే సిరింజి పాట అండి. చాలా వరకు అయితే సిరింజి సాంగ్స్కి అయితే బాగా మంచిగా డ్యాన్స్ అయితే చేస్తాడండి. సిరింజి ప్యాన్సా రామన్న? ప్యాన్సా? ప్యానేనా? వీరా అభిమానివ్యా? ఉంటాయి. చిరంజీవి సార్ గారు నీకు ఏమన్నా పీకలు తెచ్చి పెట్టుకోవాలా? కాదు రామన్న, మీ వీరాభిమానం అంటున్నావు కదా చిరంజీవి గారిని. ఎప్పుడన్నా ఏమన్నా ఒకసారన్నా మీ ఇంటికి వచ్చిందా? కొబ్బరి కొంచెం పడింది కాబట్టి తీపెక్కినాయి. మా మామకు ఒగురు ఉండాలేమో నీళ్ళు. మామ ఆ కొబ్బరి పడకుంటే ఒగురు ఉంటాయా? కొబ్బరి లేకుంటే ఒగురుంటాయి, నీళ్ళు తాగలేమని అని అంటున్నాడు. కానీ మా సార్ అయితే వీళ్ళకైతే ఎండకి ఈ టోపీలు అయితే తెచ్చిచ్చాడండి, మంచిగా పెట్టుకోవడానికి తలగాలకుండా. మహికి ఇదే మహి మీకేనా? చూడండి, మంచిగా అయితే కొబ్బరి బొండాలు అయితే తాగుతున్నారండి. కొబ్బరి తోటలు ఉన్నాం కాబట్టి కొబ్బరి బొండాలు. అదెందుకుంటావు? కొబ్బరి తీసుకుంది నీకా? వన్నా చిన్న ప్రయోగాలు చేయకుండా చాలా లేత కొబ్బరి అండి. చాలా అదే చాలా అంటే చాలా ఆకు, మన తమలపాకు మెను కూడా లేదండి. చాలా చాలా లేతగా ఉంది కొబ్బరి. అస్సలు చాలా స్మూత్గా ఉంది. అందుకే మా అన్న అది పైన అట్లా జిగురెలకల్లా ఏదానికి అబ్బా అని అనుకున్నాను, ఈ లేత కొబ్బరి తీయడానికే. చూడండి చూడండి, ఇలా తింటే ఉంటుంది చూడండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఎలా ఉంది రామయ్య? సూపర్గానే ఉందంట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే మా ఆయన కొట్టించిన కొబ్బరి ఉండండి. చాలా నీళ్ళు ఎలా ఉన్నాయో మీకు ఒకసారి తాగి చూపిస్తాను, టేస్ట్ చూసి చెప్తానండి. అబ్బా, స్వర్గానికి వచ్చినట్టుందండి టెంకాయ నీళ్ళు అలా తాగుతుంటే. కొబ్బరి బొండం నిండా ఉన్నాయండి నీళ్ళు.
ఇంకొకసారి ఎత్తి పట్టుకుంటే కానీ అయిపోవు. చాలా అంటే చాలా మంచిగా ఉంది. మా మామ అయితే లేత కొబ్బరి అయితే తింటున్నాడండి కింద కూర్చొని. పోయే నాకు కూడా తీసి కొంచెం కొబ్బరి చూడండి. ఇలా కొబ్బరి ఉండి దీన్ని పాడేయాలంటే అస్సలు పాడే బుద్ధి కాకుందండి. మీ నాన్న కలగొకటి నువ్వు. ఇది కొబ్బరి తీసుకొని తినడానికండి, చెంచా లాంటిది. వావ్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి లోపల కొబ్బరి. ఇలా 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 తీసుకోవడానికి ఇది దగ్గర తీపి మహి చూడండి. ఇలా ఇలాంటి లేత కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది. లేత కొబ్బరి ఇలాగైతే ఉంటుంది. అబ్బా 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 ఎంత టేస్ట్ ఉంది. మాట రావడం లేదు. ఇలా కొబ్బరి బండలు ఇలా ఇట్లా మనం చెట్టు దగ్గర తీసుకొని ఇట్లా తింటే, మనం లేత కొబ్బరి తీసుకుంటే తింటే ఉంటుంది చూడండి. మా మామ అయితే ఎండకు తాగొద్దండి అమ్మ, టెంకాయ బండాలు తాగకూడదు ఎండకి, చల్లపుద్దుని తాగండి అని అంటున్నారు. కానీ నేనైతే ఎండకే తాగానండి. అమృతమైనటువంటి ఫ్రెండ్స్ ఇది లేత కొబ్బరి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అన్నయ్య అయితే ఈ జీడి పిక్కల్ని అయితే ఇక్కడైతే వేశారు. ఏమంటారు అన్నయ్య మీరు? జీడిపప్ప. చూడండి, జీడిపప్పు అయితే ఇక్కడైతే పోసాడు. ఈ వెంటుకన్నయ్య అంటే ఇవి కాల్చుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి అని అంటున్నాడు. చూడండి, ఇప్పుడు అన్నయ్య అయితే మాకైతే నైట్ అయితే అయిందండి. ఇక్కడైతే అన్నయ్య అయితే టైంపాస్కి అయితే మనం జీడిపప్పు అయితే కాల్చుకుందాం అని అంటున్నాడు. ఇప్పుడైతే ఎలా కాల్చుతాడు అనేది మీకైతే చూపిస్తానండి, చూసేయండి వీడియోలో. ఏంటంటే ఇక్కడ మనం జీడి పిక్కలు అయితే తీసుకున్నాం కదండి, ఇక్కడైతే అన్నయ్యలు అయితే అగ్గినిప్పులు అయితే వేసారు. ఇదండి చూడండి, ఎలతరకి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళు టైంపాస్కి అయితే ఈ జీడిపప్పులు అనేది వాడతారంటండి. టైంపాస్కి అయితే కాల్చుకుంటారంట అన్నారు వాళ్ళు, మనతైతే అన్నారు. కాల్చిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తానండి. ఇప్పుడైతే అగ్నిపుల్లలు అయితే వేసేసారు జీడిపప్పుల్ని, జీడిపప్పు కాయలు. చూడండి, వాళ్ళ బుడ్డబ్బాయి కూడా అయితే జీడిపప్పులు తినడానికి అయితే కాల్చిన పప్పులు తినాలని వెళ్ళాడండి. ఫుల్లుగా అయితే కాల్స్తున్నారు. హాయ్ అప్పు, హాయ్ అను, బాయ్ బాయ్. స్మెల్ కూడా ఏదో కాల్చిన స్మెల్ అయితే వస్తుందండి మనకైతే. చాలా మంచిగా అయితే వస్తుంది స్మెల్. జీడిపప్పు కాలుస్తున్నారు మా మహి వాళ్ళు మొత్తం. అంటే వీళ్ళతో మీకు చెప్పాను కదండి, వీళ్ళని పరిచయం చేసుకున్నాము, వీళ్ళతోనే ఉండాలి మేము తోటలో. ఎందుకంటే చాలా పెద్ద తోట కాబట్టి ఈ తోటలో ఏం పనులు ఉన్నా మాకే చెప్తారు. ఇక్కడ ఇల్లు మేము కలిసి అయితే పని చేసుకుంటూ ఉంటాం ఇక్కడ. చూడండి, జీడిపప్పులలో ఉండే నూనె అయితే కక్కుతుందండి, అట్నే మామూలుగా కాదు. చాలా స్మెల్ అయితే అదరగొడుతుంది. కాలుస్తుంటేనే పొగలు కక్కుతున్నాయండి కాయలు.
బాగా కాలాయి. ఇప్పుడైతే అన్నయ్య తీసేయని అంటున్నాడు. చూడండి చాలా మంచిగా అయితే కాలాయి జీడి పిక్కలు. చూడండి మొత్తం జీడి పిక్కలేనండి అవన్నీ. మరి రదా అసలు ఆ పొగ అనేది ఆ కాయలకు ఉండే నూనె అది పొగ కాయలకు నూనె పొగ. చూడండి అన్నయ్య వాళ్ళైతే ప్లేట్ అయితే తెచ్చారు. మొత్తం ప్లేట్లు అయితే తీస్తున్నారండి కాలినటన్ని. అయ్యండి చాలా అంటే అరే అడ్డం రండి రా. బా అన్న కాళ్ళు బాగా మంచి కాలు మీద ఉన్నాయండి. వీళ్ళు మమ్మల్ని పట్టుకుంటే మీకు చాలా వరకు అంటారు కానీ నాకైతే తెలియదండి. ఎందుకంటే వచ్చేసి నేను అస్సలు ఎప్పుడు కాల్చుకొని ఒక్కసారి కూడా తినలేదండి. నేనేంటంటే ఇప్పుడు ఈ అన్నయ్యలు ఇక్కడ మా సైడ్ రావడం వల్ల నేనైతే ఈ కాయలు అనేది తింటున్నాను. ఒకసారి మనం అదే అండి చూసి చెప్తాను ఎలా ఉన్నాయని. కాల్చిన జీడి పిక్కలు కాల్చితే చాలా బాగుంటాయని అంటారు కదా. చూడండి సాయంత్రం పూట వీళ్ళు పని చేసుకొని ఇలా వచ్చిన తర్వాత ఇది ఇలాగైతే టైంపాస్గా అయితే చేస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే జీడి పిక్కలు అయితే అన్నయ్యలు ఒకసారి చూపి ఎంత చక్కగా అయితే కాల్చుతున్నారో టైం పాస్కి అయితే చేస్తున్నారండి జీడి పిక్కలతో. ఈరోజు అంటే తినడానికి ఏం లేవు మేమైతే ఇక్కడనే కాదు మేము ఎక్కడన్నా పనికి వెళ్ళిన చోట అయితే ఇలాగైతే కాల్చుకొని తింటామక్క అని అంటున్నారు. చూడండి నేనైతే జీడి పిక్కలు అయితే జీడి పప్పు అండి ఇది. వాళ్ళు కాల్చి బయట తీసాక జీడి పప్పు బయటకు వచ్చింది. తిందాం ఇప్పుడు మనం ఎలా ఉందో ఒకసారి చూసి చెప్తాను మీకు. చాలా కల్లా మంచి టేస్ట్ అయితే వచ్చిందండి. నోట్లో పెట్టుకున్న అబ్బా నాకు కూడా అంత మంచిగా అయితే టేస్టీగా అయితే ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ఇలాగనే ట్రై చేయండి. వాళ్ళకి లేకుండా నేనే తినచ్చండి. వాళ్ళకి కాసిన కానీ ప్రైజ్లో ఉండదు. వాళ్ళకు కొంచెం ఇవన్నీ వాళ్ళకే చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి. నేను నా జీవితంలో మొదటిసారి జీడిపప్పుని ఇలా కూడా కాల్చుకొని తినొచ్చని అనుకుంటున్నాను నేనైతే. చాలా వరకు అయితే ఇలాగే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి ఇద్దరైతే మనకు జీడి పిక్కలు అయితే కాల్చి పగలగొడుతున్నారండి. అవి పప్పు బయటకు తీస్తున్నారు. చూడండి ఎలాగేస్తున్నారు పప్పు. ప్లేట్లు మొత్తం పగలగొట్టి వేస్తున్నారు. వీళ్ళతో పాటు మా సుభాష్ గారు కూడా తోడేయండి బాగా. సాయంత్రం పూట ఇలాగ టైం పాస్ అయితే చేస్తుంటారంట వాళ్ళు. చూడండి ఇలా చక్కగా అయితే బాగా మంచిగా అయితే కాల్చారండి జీడి పిక్కల్ని. పప్పులు అయితే బాగా కాలాయి. ఇలాగైతే మంచిగా అయితే స్మెల్ అయితే వస్తుందండి. తినాలనిపిస్తుంది. మా వాడైతే తిని ఏంది శనకాయ పప్పులు మాదిరి ఉన్నాయి, పల్లీలు మాదిరి ఉన్నాయి అది అన్నాడు సుభాష్ గారు. తినరి దా తిందరా వాళ్ళ అబ్బాయి అండి పిల్లడు. చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.